శాఖలు పూర్తిగా ప్రక్షాళన చేసేలా చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతీ యాచవరం గ్రామంలో మనుబోలు చెరువు సప్లై ఛానళ్ల కింద సుమారు 40 లక్షలతో వంతెన, కట్టుపల్లి గ్రామంలో సుమారు 70 లక్షలతో నిర్మించిన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో వనరులను దోచుకున్నారని ఆరోపించారు. నీటి పారుదల, గృహ నిర్మాణ శాఖల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. విజిలెన్స్ విచారణ జరుగుతోందని, అవినీతి వెలికి తీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాలా రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, బొమ్మి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 2018-19 సంవత్సరంలో తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ జైకా ఫండ్స్ కింద 9,23,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాం. మనుబోలు చెరువుకి 2,62,00,000, లక్ష్మణాపురం ఎల్లన్పురం చెరువుకి 2,17,00,000, కొలనకుదురు చెరువుకి 3,38,00,000, మొత్తం 9,23,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాం. ఎత్తుబారం ఏంటంటే 5 ఏళ్ళు ఈ పనులు పూర్తి చేయించుకోలేకపోయినారు. తర్వాత వాళ్ళు అధికారంకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ యాచవరం గ్రామం నుంచి పిడూరు, లక్ష్మణాపురం ఈ గ్రామాలన్నిటికీ పోయేదానికి కాగితాలపూడి ఈరోజు ఇక్కడ బ్రిడ్జి 40 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు ఈ బ్రిడ్జి ఇప్పుడు శంకుస్థాపన చేసాం. అట్లే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కొలనకుదురు చెరువుకు సంబంధించి సప్లై ఛానల్ పైన కొత్తగా బ్రిడ్జి నిర్మాణానికి 70 లక్షల రూపాయలు ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేయటం జరుగుతుంది. కొలనకుదురు చెరువు ఈ మూడింటికి ఆయకట్టు సుమారు 5,000 ఎకరాలు ఉంది. 5,000 ఎకరాలు. దీని గురించి కాంగ్రెస్ నాయకులు కానీ, గతంలో మొన్న వచ్చిన వైసీపీ నాయకులు కానీ ఎవరు పట్టించుకున్న పాపాను పోలే. పనులు చేయకుండా ఎట్ట డబ్బులు తినేయాలని చూశారు. సురేష్ రెడ్డి ఒక పెద్ద కాంట్రాక్టర్, రైల్వే కాంట్రాక్ట్, ఆయన దగ్గర సబ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి మంత్రి చెప్తే సరే చేసుకుంటారు కదా అని చెప్పి ఇచ్చాడు. దాన్ని ఘోరంగా చేశారు కొలనకుదురు చెరువు. దాన్ని ఇప్పుడు ఆయన కంప్లీట్ ప్రక్షాళన చేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొదలు పెట్టి ఆ చెరువుని ఇప్పుడు ఫండ్స్లో పనులు చేస్తూ ఉన్నారు. నేనేమంటానంటే ఎవరైనా సరే నాణ్యత లేకుండా పనులు చేస్తే క్షమించే ప్రసక్తిలే. ఈరోజు వీటన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయించా. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. అట్లే ఈ జగనన్న కాలనీల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటే దాని మీద ముఖ్యమంత్రి గారి చేత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అటు పేదల పక్కా గృహ నిర్మాణ పథకం, ఇటు రైతులకు సంబంధించిన ఇరిగేషన్ పనులలో జరిగిన దోపిడీ కుంభకోణం మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయించా. బాగా పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఎవరైతే దోపిడీ చేస్తారో, రైతులు నోళ్లు కొడతారో వాళ్ళ విషయంలో రాజీ పడడం. అది వాళ్ళు ఏ పార్టీ వాడైనా. అది ఈరోజు ఎంక్వైరీ వేయించాడు, సంతోషం. వాటన్నిటినీ ప్రక్షాళన చేస్తాం. ఇరిగేషన్ శాఖని, గృహ నిర్మాణ శాఖని ప్రక్షాళన చేస్తాం. పోవాలంటే, కింద గ్రామాలకు పోవాలంటే ఎదురు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటిది ఈ బ్రిడ్జ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ 3 గ్రామాలకి, పిడూరుకి, లక్ష్మణాపురంకి, కాగితాలపూడికి, గూడూరుకి పోవాలంటే 5 కిలోమీటర్లు తగ్గిపోతుంది. ఈ బ్రిడ్జ్ చేసి కనెక్ట్ చేసినందువల్ల 5 కిలోమీటర్స్ తగ్గిపోతుంది. ఇక్కడ ఉండే వాళ్ళ పొలాలన్నీ అవతలున్నాయి. ఈ కాలువ దాటాలంటే బురద దాటి ఈతలు కొట్టుకొని అవతలకు పోయే పరిస్థితి. ఈరోజు బ్రిడ్జ్ వాళ్ళకి వస్తాం. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది.
శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్.